ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నో ఎంట్రీ, రాష్ట్రంలో సిబిఐకి ప్రవేశం లేదు. సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనియను మాజీ మంత్రి హరీష్ రావు. పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు నిరసన సెగ. పేదల కన్నీళ్లతో ఆడుకుంటే రేవంత్ ప్రభుత్వానికి పతనం తప్పదు, ఈటెల రాజేందర్ మాస్ వార్నింగ్. ఏపీలో రాక్షస రాజ్యాంగం నడుస్తుంది, జగన్. తిరుమలకు వెళ్లేవారు ఆ నిబంధనలు పాటించాల్సిందే, సీఎం చంద్రబాబు. రాష్ట్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులకు సంబంధించి సీబీఐ నేరుగా విచారణ జరిపే ప్రక్రియకు చెక్ పెట్టేలా తీర్మానించింది. గురువారం సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 28 అంశాలు కేబినెట్ ముందు ప్రస్తావనకు రాగా 2టిని పెండింగ్లో పెట్టారు. మిగిలిన 26 అంశాలకు మంత్రివర్గం తీర్మానించింది. అందులో ప్రధానంగా క్రిమినల్ కేసులకు సంబంధించి సీబీఐ విచారణకు అంగీకరించేలా ఢిల్లీ పోలీసులు స్థాపించిన 1946 సెక్షన్ 6 ప్రకారం గెజెట్ను రద్దు చేస్తున్నట్లు శాసనసభ న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కేంద్ర దర్యాప్తు సీబీఐ తమ అధికార పరిధిలో విచారణ జరిపేందుకు సంబంధిత రాష్ట్రాల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భారత్ గొప్పతనాన్ని తెలియజేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హెలికాప్టర్ షాట్ చినాబ్ బ్రిడ్జ్ అంటూ ఆయన పోస్ట్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. కాశ్మీర్ లోయను ప్రపంచంలో కలుపుతున్న చినాబ్ రైల్వే వంతెన యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూపించే వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. చినాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఉక్కు కాంక్రీట్ నిర్మించిన ఈ వంతెన జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ డివిజన్ రియాసీ జిల్లా భక్కల్ కౌరీ మధ్య ఉంది. సింగిల్ ట్రాక్ రైల్వే మార్గంగా దీన్ని భారతీయ రైల్వే నిర్మించింది. ఈ వంతెన నదికి ఎగువన 1178 అడుగుల ఎత్తులో చినాబ్ నదిపై ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్లో బేస్ సపోర్టు పూర్తయినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రిల్లో చినాబ్ రైలు వంతెన ఆర్చి పనులు పూర్తి కాగా 2022 ఆగస్టు మొత్తం వంతెన నిర్మాణం పూర్తయింది. 650 కోట్ల టీడీఎస్ స్కామ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం 3 బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్లో అవకతవకలకు పాల్పడినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ 6 నెలల క్రితం ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ మొత్తం పొంగులేటి కుటుంబ సభ్యుల నివాసాల్లో జరుగుతున్న ఈడీ సోదాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన డిక్లరేషన్ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని షర్మిలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని సమాధానం ఇచ్చారు. రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్ అని ఏపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీడీటీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరు వ్యవహరించొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుమలకు వెళ్లే వారికి సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేస్తూ ట్వీట్ చేశారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా రాక్షస పాలన సాగుతుందంటూ ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్యలో 14 నుంచి 15 సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు. ఒక రోబస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది. తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది. సిమిలర్గా 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ రెజ్యూమ్లో కూడా 18 సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. ఇవి నేను చెప్పినటివన్నీ కూడా అక్షర సత్యాలు. ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది, ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది. ఏ కారణాల చేతైనా కూడా, ఏ శాంపుల్ అయినా కూడా, ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు, వెనక్కి పంపించేస్తారు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన, అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు? జూన్ 12వ తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు.
అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి. మొదలైన ఈ సప్లైలలో జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలాయి, లడ్లలో ఉపయోగించారు. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న ఇంకో 2 ట్యాంకర్లు రావడము, ఈ 4 ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది. ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ 3 టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు. డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటారు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ డ్రామాలాడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాను నియమించిన రోజే అది డ్రామా అని చెప్పామని అన్నారు. హైడ్రా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం చెరువులు, కుంటలు చుట్టూ ఉంది, ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పేదలిళ్లను కూల్చవద్దని ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. చూపించినప్పటికి కూడా బిడ్డ మీరు ఈ బండను నమ్ముకొని బతికిండ్రు, మీరు ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే పెరిగిండ్రు అని చెప్పి వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ మేడ్చల్ కలెక్టర్, ఇక్కడ ఉంటున్న అల్వాల్ MRO ఇవాళ ఈ పేదలకు కంటి మీద కునుకు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనులకు పోకుండా ఇవాళ ఇళ్ల కాపలా కాసుకునే పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి నీవు అనుకుంటున్నావు ఇలా నీ తాత జాగీర్ లాగా ఇలా పేదల గూళ్ళు కులగొడితే, పేదల బతుకుల్లో మట్టి కొడితే ఇలా వాళ్ళు శాపనార్థాలు పెట్టడం కాదు, సందర్భం వస్తే నీ అధికారులు ఏందో నీ సంగతి ఏందో అంతు తేల్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు. నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగిండ్రా, పాస్బుక్ అడిగిండ్రు అంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరీని ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. మూసీ నదిపై ఆదిత్య నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేస్తుంటే వాటిని ఆపకుండా పేదలు, సామాన్యులు ఉండే హైదర్షా కోట్ విలేజ్లో అధికారుల ఇండ్లకు మార్కింగ్ చేయడం జరిగింది. ఆదిత్య నిర్మాణ సంస్థ ప్రభుత్వ పెద్దలు చేతులు తడిపింది, అందుకే వారిని వదిలేశారు. చేతులు తడపని పేదల ఇండ్లపై హైడ్రాను వదులుతున్నారు. 2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకు మా బీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఆ పర్మిషన్ని నిలుపుదల చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే ఆదిత్య నిర్మాణ సంస్థకు అక్కడ బిల్డింగ్ కట్టుకోమని మళ్లీ పర్మిషన్ ఇచ్చిందంటూ బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది మీరు బాగా గమనించాలా. ఇది ఎట్లున్నది అప్పుడు, ఇప్పుడు ఇది ఎట్లున్నది పట్టుకోండి సతీష్, కొంచెం ఒకసారి పట్టుకోండి. ఇది నిన్న హైదర్షాగోట్ విలేజ్లో దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్న వంటి కాలనీలకి దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. దీనికి తేడా చెప్పనా? దీంట్లో ఉన్న ప్రజలు పెద్దల చేతులు ఎవరిది తడపలేకపోయినరు, తడపలేదు. దీంట్లో మాత్రం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి చేతులు తడిపినరు. నేను ఇది ఇమీడియట్గా చెప్పగానే ఇది మీ ప్రభుత్వంలోనే కదా పర్మిషన్ వచ్చింది, మళ్ళీ అప్పుడు మీరేం చేసిరని అడుగుతారు. ఇది 2022 సంవత్సరంలో ముమ్మాటికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే పర్మిషన్ వస్తే
దీని పర్మిషన్ మళ్ళీ అబియన్స్లో పెట్టడం జరిగింది. మా అధికారం పోకముందే దీని అబియన్స్లో పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి కట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంట్లో కూడా పెద్ద స్టోరీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఒక ఆస్థాన బ్రోకర్ ఏర్పడిండాడు ఒకడు. ఆ ఆస్థాన బ్రోకరు ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కలెక్షన్ తప్ప వేరే పని లేదు. దాని గురించి నేను మళ్ళీ చెప్తా. సో ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా సంపూర్ణంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు సంపూర్ణంగా ఆపాలా. ఆపని పక్షంలో మీరు అనుకోవచ్చు ఇదేముందిలే ప్రెస్ మీట్లు పెట్టి పోతున్నారు మాకేముందని. ఎవరైతే దీని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నడుపుతున్నారో లేదా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీంట్లో చేయి తడిపించుకున్నారో వాళ్ళు అనుకోవచ్చు ఏముందిలే దీంట్లో ప్రెస్ మీట్ పెట్టి పోతారని. నేను ప్రెస్ మీట్ పెట్టి పోను. మా పార్టీ నాయకత్వంతో నేను సంపూర్ణంగా పర్మిషన్ తీసుకున్నా. మూసి బాధితులు ఎవరినైతే చిన్న చితక వాళ్ళని మధ్యతరగతి కుటుంబాలని మీరు ఈరోజు నోటీసులు ఇచ్చో మార్కింగ్లు ఇచ్చో మీరు ఇబ్బంది పెడుతున్నారో వేలాదిగా వందలాదిగా కాదు మూసీలో పరివాహక ప్రాంతంలో మీరు చేస్తున్న వంటి అరాచకం బాధితులు ఎవరైతే ఉంటారో వేలాదిగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ముందర పోయి ధర్నా చేస్తామని చెప్తున్నా. స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ కోసం సర్వస్వం దారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు. లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటరీకి ర్యాలీగా బయలుదేరిన మూసీ బాధితులు నార్కట్పల్లి మండల కేంద్రంలో నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, రేవంత్ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు, హామీలు నెరవేర్చాలని, రుణమాఫీ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. రైతన్నలపై చిన్నచూపు తగదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ చిరుమర్తి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, చేసేదాకా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. చిరుమర్తి సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెప్పుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు నిరసన సెగ తగిలింది. చెక్కుల పంపిణీ చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు తులం బంగారం ఎప్పుడిస్తారనే ప్లకార్డులు ప్రదర్శించడంతో ఇరు వర్గాల ఘర్షణ. బీఆర్ఎస్ కార్యకర్తల ప్లకార్డులకు వ్యతిరేకంగా కుర్చీలు ప్రదర్శించిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టిన పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట. ఇరు వర్గాలకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా సర్ది చెప్పడంతో సద్దుమణిగింది గొడవ. తిరుమల లడ్డు వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ప్రకాష్ రాజ్ నాకు మంచి మిత్రుడు, రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్ష పడాలని నేను ట్వీట్ పెట్టినప్పుడు ఆయన ఆ విధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తెలిపారు. There's no such way, I like Prakash Raj. He's a good friend of mine, and I always liked him. He was, in fact, we share a great bonding. Though we differ on political aspects and his opinion, that's a different story. But as an actor, I truly respect him and I like him, frankly. I love to perform with him, and I have a few more days' work also with him. See, first of all, when Prakash Raj Garu is, first of all, there is no need for him to comment on this. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం. అలాంటిది 5 ఏళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ సీఎం జగన్ను అడ్డుకోవాలని చూస్తారా? కూటమి నేతలు జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అని మాకు ఇచ్చినటువంటి నోటీసులలో మీరు 10,000 మందిని సమీకరిస్తున్నారు, సమీకరించటం శాంతి భద్రతలకు విఘ్నం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కట్టడి చేస్తున్నాము. ర్యాలీలు, బహిరంగ సమావేశాలు మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి. కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే, స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే
భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. హైందవ సంఘాన్ని నిజామాబాద్లో సినీ నటులు పాయల్ రాజ్పూత్, రామ్ పోతినేని సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. కోసం వచ్చాను ఇక్కడికి, చాలా ఆనందంగా ఉంది. సిఎంఆర్తో ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 3 years అయిపోయింది కదా, 3 years అయిపోయింది. లవ్లీ పీపుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ టు దెమ్. అండ్ 40 yearsగా ఒక రెప్యూటెడ్ బ్రాండ్ ఇది. అండ్ నో ఎంట్రీ, రాష్ట్రంలో సిబిఐకి ప్రవేశం లేదు. సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనియను మాజీ మంత్రి హరీష్ రావు. పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు నిరసన సెగ. పేదల కన్నీళ్లతో ఆడుకుంటే రేవంత్ ప్రభుత్వానికి పతనం తప్పదు. ఈటెల రాజేందర్ మాస్ వార్నింగ్. ఏపీలో రాక్షస రాజ్యాంగం నడుస్తుంది జగన్. తిరుమలకు వెళ్లేవారు ఆ నిబంధనలు పాటించాల్సిందే సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.